అధికరణం 7 పాకిస్తాన్కు వలస వెళ్ళిన వారి పౌరసత్వము. 5 మరియు 6 అధికరణలలో చెప్పినట్టుగా 1947 మార్చి 1వ తేదీ తర్వాత భారత భూభాగం నుండి ఎవరైనా పాకిస్తాన్ భూభాగంలోకి వలస వెళ్ళినట్లయితే వారు భారతదేశ పౌరులుగా పరిగణింపబడరు. అయినప్పటికీ ఈ విధముగా వలస వెళ్ళిన వ్యక్తి కనుక చట్టబద్ధముగా అధికారికముగా జారీ చేయబడిన పునరావాస పత్రం ద్వారా కానీ లేక భారతదేశంలో స్థిరముగా ఉండుటకు అనుమతినిచ్చు పత్రము ద్వారా కానీ భారతదేశ భూభాగంలో ప్రవేశించినట్లయితే 6వ అధికరణంలోని క్లాస్ బి పరిధిలో ఆ వ్యక్తి 1948 జూలై 18వ తేదీ తర్వాత భారతదేశమునకు వలస వచ్చినట్లుగా పరిగణింపబడ్డట్టయితే అటువంటి వారు కూడా భారతీయులుగానే పరిగణింపబడడం జరుగుతుంది. వ్యాఖ్యానం. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఆ తర్వాత తిరిగి భారతదేశంలోకి వచ్చిన సందర్భంలో రూపొందింపబడిన ఈ అధికరణం ఇప్పుడు ఉనికి కోల్పోయింది. ఈ 7వ అధికరణం అనేది ఉనికి కోల్పోవడం జరిగింది.